వచ్చేసి అయితే ఈడికి భార్యపై చాలా ప్రేమ ఉందనేసి ఇంకా ధీరజ్ మీద అయితే ఒక ఒపీనియన్ అయితే తీసుకుంటుంది అనమాట. భాగ్యం భార్యని కందిపోకుండా చూసుకుంటున్నాడుగా అని తెగ కుళ్ళుకుంటుంది అనమాట. భాగ్యం వచ్చేసి ఇక ప్రేమ అయితే ధీరజ్ ని చూస్తూ చేసిన పనికి ఎమోషనల్ అయిపోతుంది అనమాట. నాపై ధీరజ్ కి ఇంత ప్రేమ ఉందా అనుకుంటూ ఉంటుంది. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమని చెప్పేదెలా అనేసి, నీపైనే నా ప్రేమ నిజం, నీతో ఆ స్నేహం నిజం, నా ఊపిరి ఆగేంతగా ఈ బాధే నిజం, నీతోడే నేనే నీ క్షణం అనేసి ఒక మంచి సాంగ్ అయితే వేస్తుంది అనమాట. తరిమిందే నన్నే గతం, ఎదపై నీ పేరే కదా శిలక్షరం అంటూ ఒక సాంగ్ అయితే వేసుకుని ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. ప్రేమ వచ్చేసి మొత్తానికి ఈ నెల తుడిచే సీన్ లో వీళ్ళ మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా తుడుచుకుపోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రేమ ధీరజ్ల మధ్య ఉన్న ఇక ఫంక్షన్ జరుగుతుండగా నర్మద అడావిడిగా అయితే భాగ్యం భర్త గురించి అయితే అందరి ముందు నిరూపించాలనేసి ఇంకా వెతుక్కుంటూ అయితే వస్తుందన్నమాట. అతను ఇడ్లీ దోశలు అమ్ముతూ అడ్డంగా దొరికి మిస్ అవుతాడు కదా. అది సీన్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తెలుస్తుంది అనమాట.